హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చాలా అప్డేట్స్ ఉంటాయండి. ఈ వీడియో మీకు thumbnail చూడగానే అర్థమైపోయి ఉంటుంది. సో ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి ఫ్రెండ్స్. అయితే ఈ రోజు ఏంటంటే టాస్క్లు మనకు నిన్న నైట్ ఆఫ్టర్ ఎపిసోడ్ తర్వాత సుమనన్న అండ్ తనుజ ఇద్దరు ఆడారు. సో బీభత్సమైన ఆట అనమాట. వాటర్ పోస్తుంటే వాళ్ళు ఇట్లా పట్టుకొని ఉండాలి బరువు. సో సుమనన్న ఫేస్ లో అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ ఏదైనా ఫీల్ అవుతున్నట్టు బాధపడుతున్నట్టు ఏమీ లేదబ్బా. అలా నిల్చున్నాడు అంతే, ఇట్లా గట్టిగా పెట్టేసుకొని ఫేస్. అందులో బాధపడుతున్నట్టు కానీ ఇబ్బంది పడుతున్నట్టు కానీ ఎక్కడ వనకడం దొనకడం లేదు. సుమనన్న ప్రభంజనం అంటే అదే. సో ఈ ప్రభంజనం చూపించారబ్బా. తనుజ కూడా ఎక్సలెంట్ గా ఆడింది. తనుజ ఏంటంటే అంతకుముందు ఒక టాస్క్ ఆడింది, మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ ఇంకో టాస్క్ అంటే కొంచెం కష్టం కదా, అలసిపోతారు కదా. సో అట్లా అనమాట. చాలా బాగా ఆడింది ఆ అమ్మాయి కూడా. సో ఇంకా ఆమె వనకడం స్టార్ట్ అయింది ఫస్ట్ నుంచే. కానీ అయినా కూడా సుమనన్నకి భరణన్న డీమాన్ సపోర్ట్ తప్ప ఎవ్వరు లేరు, మిగతా అంతా తనుజకే సపోర్టు. సో అయినా కూడా అసలు వాటర్ ఏమో ఎక్కువ సుమనన్నకే పోసారు, తనుజకి కొంచెం తక్కువ ఉంది వాటర్ మాత్రము. సో కానీ చాలా బాగా ఆడింది. అస్సలు అనుకోలేదు సుమనన్న చేతిలో ఓడిపోతానని. ఇంకేం లేదు, ఆ గ్రిడ్ లో ఉన్న ప్రకారం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ తనుజ బాగా ఫీల్ అయింది, ఏడ్చింది, బాధపడింది, చాలా చాలా ఏడ్చింది అనమాట లైవ్ లో. ఇంకా తర్వాత వచ్చేసి అందరు కొంచెం తిన్నారు, ఇంకా కొన్ని చిన్న చిన్న డిస్కషన్ జరిగాయి, పడుకున్నారు. సో ఇక అప్డేట్స్ విషయానికి వస్తే మనకు డీమాన్ మాత్రం ఏమైంది అంటే ఎవరితోనైతే ఛాలెంజ్ చేశాడో, ఎవరితోనైతే ఇది చేశాడో వాళ్ళ చేతిలోనే ఓడిపోయి పాపం టీటీఎఫ్ రేస్ నుంచి తప్పుకున్నాడు. మనకు డీమాను నిన్న తనుజ అండ్ భరణి పూల టాస్క్ లో ఓడిపోయారు కదా. వాళ్ళిద్దరు కలిసి ఓడించారు, అది తెలిసిపోతుంది. వాళ్ళిద్దరు కలిసి గేమ్ ఆడారు, ఈయన పక్కకు తప్పేశారు. మళ్ళా ఈయన ఫ్లవర్సే తీస్తున్నారు ఇద్దరు, మళ్ళీ వాళ్ళ ఫ్లవర్స్ వాళ్ళు తీసుకోవట్లేదు. భరణివి తనుజ తీయట్లేదు, తనుజ భరణి తీయట్లేదు. ఖచ్చితంగా అక్కడ వెన్నుపోటే పొడిచారు. ఎందుకంటే అక్కడ అసలు పాపం అనిపించింది నాకు డీమాను చూస్తుంటే. సో ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి ఆడారు. మళ్ళీ ఒకటే డ్రిల్లింగ్ చేస్తుంది అబ్బా తనుజ. ఏంటి తోస్తున్నావు, ఏంటి నూపుతున్నావు, ఏంటి అంటున్నావు, ఏంటి మూలకు తోస్తున్నావు, ఏంటి అడి చేస్తున్నావు, ఇట్లా 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 అంటది. ఇది వరస్ట్ అనిపిస్తుంది నాకు. ఒక మనిషిని మానసికంగా కృంగదీసేసి అట్లా చేస్తుంది అనమాట అమ్మాయి. చాలా వరస్ట్. దానివల్ల పాపం ఆయన గివప్ ఇచ్చేసినట్టే ఇచ్చేసాడు. అప్పటిదాకా బాగా ఆడిన వ్యక్తి సెన్సిటివ్ పర్సన్ కాబట్టి తట్టుకోలేడు. తర్వాత ఏమైందంటే డీమాను అండ్ సుమనన్న కళ్యాణ్ ముగ్గురు కలిసి ఆడతారట. ఈ టాస్క్ లో డీమాన్ గెలుస్తాడు. డీమాన్ గెలిచిన తర్వాత ఏం జరిగిందంటే డీమాన్ ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి, భరణి గారిని సెలెక్ట్ చేసుకుంటాడంట. సో భరణి చేతిలో ఓడిపోయాడంట. మరి అది ఏం టాస్క్, ఏమైంది, ఏం జరిగి ఉంటుంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే బాధ అనిపించింది. పాపం డీమాను ఇంకా ఎప్పుడు ఛాలెంజ్ చేసినప్పుడు కొంచెం గట్టిగా ఉండాలబ్బా, గట్టిగా ఆడాలి. నిన్న కనుక నువ్వు ఆమె తనుజ ఎంత డ్రిల్లింగ్ చేయని నువ్వు ఆడుంటే నువ్వు ఎవరినో ఒకరు సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళ మీద గెలుతు. ఇప్పుడు మళ్ళీ ముగ్గురుతో ఆడి మళ్ళీ ఇంకొన్ని అక్కడ సెలెక్ట్ చేసుకుంటే అయిపోయిన. అక్కడ భరణి గారు అంటే ఆ డబ్బాలు ఉంటాయి కదా, అవి గ్రిడ్స్ అటు ఆపోజిట్ సైడ్, మరి అది ఎట్లనో సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇది మనకు అగ్ని పరీక్షలో పెట్టారు కదా గేమ్. సో అదన్నమాట. పాపం అనిపించింది నాకు. ఇంకా రేస్ నుంచి అవుట్ అయ్యాడంటే ఇంకేముంటుంది చెప్పండి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.